ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ మంగళవారము. పిదప మేము రోమునకు వచ్చితిమి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు మరియు 30వ వచనము నుండి 31వ వచనం వరకు. అలెగ్జాండ్రియాకు చెందిన కవల సోదరుల అశ్విని చిహ్నము గల ఓడ ఒకటి శీతాకాలమంతా ఆ దీవి అందే ఉండుటచే 3 నెలల తరువాత మేము దానిపై పయనించితిమి. తరువాత మేము సిరాకు సేను చేరుకొంటిమి. అక్కడ 3 రోజులుంటిమి. అచట నుండి రిజీయము నగరమునకు వచ్చితిమి. మరుసటి రోజు దక్షిణ దిశకు గాలి వీచసాగెను. 2వ రోజు మేము పుతేయోలిపురము చేరితిమి. అచట మాకు కొందరు సోదరులు కనబడి 7 రోజుల వరకు వారి యొద్ద ఉండమని కోరిరి. పిదప మేము రోమునకు వచ్చితిమి. రోములో ఉన్న సోదరులు మేము వచ్చిన సంగతిని విని మమ్ము కలుసుకొనుటకై అప్పియు సంత వరకు మరియు 3 సత్రముల వరకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతా వందనములు చెల్లించి ధైర్యము వహించెను. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలు పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజ్యము గురించి ప్రభు యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి అందు వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను ధనికుడొకడు ఉండెను. అతడు యేసును చూడవలయనని ప్రయత్నించెను. కాని పొట్టివాడగుటచేత జనసమూహము ఎక్కువగా ఉండుటచేత చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన వెళ్ళనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండ తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.